కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పడం చూసాం అధ్యక్ష. ఈ సమాధానంలో ఇది టోటల్ ఎస్సీ పాపులేషన్లో ఎంత పర్సెంటేజ్ అధ్యక్ష? స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలైనా కూడా ఇంకా చాలా గ్రామాలకు కరెంట్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఎస్సీ ఆవాసాలకు మరియు ఎస్టీ ఆవాసాల్లో ఎంతవరకు ఇంకా ఈ కరెంటు మనం అందిస్తున్నాం అనేది మనం ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్కీమ్ ఉంది అధ్యక్ష, దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన స్కీమ్ ఉంది. దాని ద్వారా కూడా మరి సబ్సిడీ ఎంతవరకు భరిస్తున్నది మంత్రి గారు చెప్పలేదు అధ్యక్ష. ఇది రాష్ట్రంలోనే ఈ యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దానికి కేవలం ఈ రోజు వరకు అధ్యక్ష ప్రతి సంవత్సరం 58 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు అధ్యక్ష ఎస్సీ కుటుంబాలకు. అట్లాగే ఎస్టీ కుటుంబాలకు కేవలం 18 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు మరి అధికార పక్ష సభ్యులు చెప్తూ ఒక పాయింట్ను వాస్తవాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ఎస్సీ కుటుంబాల్లో ఈ యొక్క స్కీమ్ కింద వస్తున్నా కూడా చాలా మందికి ఇప్పటి వరకు బిల్లులు చూస్తే మాత్రం 2000, 3000 వరకు బిల్లులు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ 50 యూనిట్లు మాత్రం సరిపోదు అధ్యక్ష, దీని కనీసం 200 యూనిట్ల వరకైనా పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఈ నిధులు దీనికైనా మనం ఖర్చు పెట్టకపోతే వాళ్ళకు వెలుతురు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎంతవరకు ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది ప్రధానంగా మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీన్ని ఈ బిల్లుల్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేంద్రం నుంచి ఈ స్కీమ్ కింద ఎంత డబ్బులు వాళ్ళు దీన్ని సబ్సిడీ కింద తీస్తున్నారో కూడా ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ విషయం